నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మహానగరం అయినటువంటిది వరంగల్. ఈ వరంగల్లో చాలా పెద్ద ఎత్తున బస్సులు తిరుగుతూ ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు కానివ్వండి, అన్ని జిల్లాలకు కానివ్వండి, ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున బస్సులు అయితే సర్వీసులు నడపడం అయితే జరుగుతుంది. అలాంటిది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అది మహిళలకి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ పురుషులకైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సు ఎక్కినా సరే సీట్లు దొరకట్లేదు. టికెట్ ఇచ్చి మేము ప్రయాణం చేస్తున్నాం కానీ మాకు సీట్లు దొరకట్లేదు అని చెప్పేసి పురుషులు ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది కొన్ని చోట్ల. అలానే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బస్ సర్వీసులు పెంచినప్పటికీ కూడా ఇంకా రష్ ఎక్కువ అవుతుంది. ఎంత బస్ సర్వీసులు పెంచుతున్నా ఈ రష్ అనేది తగ్గట్లేదు. అలానే ఒక్కొక్కరు గంటల తరబడి నిలబడినా సరే ఇక్కడ సీట్లు దొరకని పరిస్థితి. ఇక్కడ మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాత, అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సులు అయిపోయింది, మరి మీకు సీట్లు దొరుకుతున్నాయా? మాకు సీట్లు దొరుకుతలేవు మేడం, మగవాళ్ళకు అసలే దొరుకుతలేవు. లేడీసే కొట్లాడుతాండ్రు. ఇక మేము శాతకాలంలో కూడా నిలబడిపోవడే అవుతుంది. వీళ్ళు అవసరం అనుకుంటే హైదరాబాద్ బస్సు గన్పూర్ లాపని అంటాడు, జన్గాం భువనగిరి మళ్ళీ పోతే హైదరాబాద్. ఈ బస్సు ఎక్కకన్నాడు. ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు కదా, మరి అయితే ఇప్పుడు రాగానే ఇది కండక్టర్ సీట్ కదా లేపుతాడు. ఏదో మేము అనామతిగా కూర్చున్నాం కానీ మమ్మల్ని కూర్చొనియాడు కదా మేడం. నిలబడే వెళ్తున్నారా? నిలబడే వెళ్తున్నాం మేడం. ఇంతకుముందు ఎక్కడ వెమ్లవాడ నుంచి వచ్చినాం, అక్కడి నుంచే ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా మాకు పెనాల్ 6 వచ్చింది. మాకు నిలబడలేక ఓపిక లేదు ఇద్దరికి. ఏం చేయాలంటున్నారు మరి? ఏమన్నా అడుగుతున్నారా ఇక్కడ అధికారులని? అధికారులను అడగాలి, నిలదీయాలి. ఆల్రెడీ మగోళ్ళకు కూడా సరే, లేడీస్ కు ఉండగా మగోళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి. అంటే గతంలో ఫస్ట్ లో సీట్లు లేడీస్లకి అంటే మహిళలకి ప్రత్యేక అంటే సీట్లు అనేవి ఉండే, 5 సీట్లు వదిలేశారు. ఇప్పుడు మీకు కూడా అట్లా వదిలేయమంటారేంటి? అట్లా వదిలే వాళ్ళతో సరి హక్కు మాకు ఉండాలి మేడం. వాళ్ళు అట్లయితే మేము ఎంతసేపు నిలబడతాం మేడం? ఇప్పుడు మేము శాతగాని వాళ్ళు ఏం చేయాలి మేడం? చెప్పండి అన్న, అంటే మీరు ఇప్పుడు నిలబడి వెళ్తున్నారు, టికెట్ కొంటున్నారు, మరి మీకు సీట్లు ఉండట్లా, ఏంటి పరిస్థితి? ఏముండదు, ఇట్నే ఉట్టిగానే నిలబడిపోతాను. కూర్చొని ఎక్కడికి వెళ్తున్నారు? మేము భువనగిరికి పోవాలి. ఇప్పుడు అక్కడ వరకు నిలబడే ఉండాలి. నిలబడే ఉండాలి, ఏం చేస్తాం మరి? మరి ఏమనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? చెప్పేది ఏమున్నది, మేము గిట్నే వస్తాను, ఎప్పుడో ఒకసారి వస్తాం పోతాం అంతే. మేము ఎప్పటికైతే వస్తాం కాదు. మొత్తానికి మహిళల రాజ్యం వేలేస్తున్నారు బస్సుల్లో. జెంట్స్ కి హక్కు లేదా మేడం? ఇప్పుడు సరే, సమాజంలో మహిళలంటే గౌరవం ఇస్తాం. మా జెంట్స్ కు చేతగాని వాళ్ళం మేము నిలబడి ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఏదో వచ్చినందుకు ఈ బస్సే ఆపను అక్కడ గన్పూర్లో అన్నాడు. ఆ పెద్ద సార్ ఉండి ఎక్కించుకోమంటే ఎక్కించుకున్నాడు. నేనెందుకన్నా అబద్ధం ఆడుతాడు. వింటున్నారు, చూస్తున్నారు కదా, ఇక్కడ ఉచిత బస్సు మహిళలకు ఏదైతే పెట్టారో దానివల్ల పురుషులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కొంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళైతే నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము టికెట్ కొంటూ కూడా మాకు సీట్లు లేవు, మేము నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది, మాకు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని చెప్పడం చేత ఒకప్పుడు మహిళలకి డ్రైవర్ వెనక కానివ్వండి, ఇటుపక్క కానివ్వండి 5 సీట్లు వదిలేసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పురుషుల కోసం సీట్లు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఉచిత బస్సుల వల్ల మహిళలు అయితే రాజ్యం వెళుతున్నారు అని చెప్పొచ్చు. పండక్క, మహిళలకి ఉచిత బస్సు అయింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అమ్మా, ఈ బస్సులకు ఇట్లా పెట్టడం బాగలేదు అసలు. ఎందుకంటే మీకోసమే కదా పెట్టింది. మాకోసమైనా కూడా ఎందుకు, ఈ కిరాణా దానికి తగ్గించుకుంటే పోద్ది కదా, వాటి మీద రేటు పెంచి మళ్ళీ ఈ బస్సులకు తగ్గడం న్యాయం కాదు అట్లా చేయడం. అయినా అంటే ఇప్పుడు ఇది మీకు నచ్చలేదా పథకం? నచ్చలేదమ్మా. అంటే మీకు మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందా నిలబడి? మరి అంతే కదమ్మా, అంతే ముందే మేము డబ్బులు ఇచ్చి మంచిగా కూర్చున్నాం. ఆలేరు పోతున్నాం, గంట అవుతుంది. మరి ఆలేరు బస్సులు లేవు, జనగాం బస్సులు లేవు. టోటల్ బస్సులో సీట్లు దొరుకుతున్నాయా మీకు? లేవు, అసలు ప్రాబ్లం లేదు. టోటల్ గా మొత్తం ఏ బస్ చూసినా కూడా లేడీసే మొత్తం ఫుల్. మన ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టుగా. అంటే మీరు టికెట్ ఇచ్చి బస్సు ఎక్కుతున్నారు, ఇప్పుడు వీళ్ళకంటే మహిళల కంటే ఫ్రీ, మీరు టికెట్ కొంటున్నారు, మరి మీకు సీట్లు లేవు, దాని మీద మీ స్పందన ఏంటి? ఇట్లా ఉచితాలు పెడితే మాత్రం జెంట్స్ పోయే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి మొత్తం మీద. కాకపోతే రాయితీ పెట్టి ఒక 50 ఏళ్ళ తర్వాత వాళ్ళకి రాయితీ మీద ఇచ్చేయాలి. టోటల్ అందరికీ, లేడీస్ అందరికీ అంటే అలా ఎంప్లాయీస్, వృద్ధులు, పిల్లలు అందరికీ గంపగుత్తగా ఇస్తే చాలా ప్రాబ్లం. అత్యవసరంగా ఉండి పోయే వాళ్ళకి సమస్యలు బాగా వస్తున్నాయి కదా. అవసరం లేకుండా వాళ్ళన్ని లేనిపోయిన ప్రోగ్రామ్స్ పెట్టుకొని పోతాను, బస్సు ఫ్రీ అని చెప్పేసి.
కొంతమంది పురుషులు మాకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలంటున్నారు మరి. గట్ట కాదురా, కొద్దిగా ఏజ్ నా పేరు యాదలక్ష్మి. కొద్దిగా పెద్దవాళ్ళు పోవాలంటే కష్టం ఉన్నది. ఇక వాళ్ళు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు దవ ఎక్కుతారు. అలాంటి వాళ్ళు పోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మగవాళ్ళకు కొన్ని సీట్లు, ఆడవాళ్ళకు కొన్ని సీట్లు అని పెట్టాలి. కొద్దిగా పెద్దవాళ్ళకు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు ఉంటే కొంచెం ప్రాబ్లం ఉండదు. ఇక అయినోళ్ళు కానోళ్ళు వాళ్ళే ఎక్కితే మాలాంటి వాళ్ళు సపడక నిలబడాలి. నేను వచ్చి గంట అయింది, ఏ బస్ ఆలేరు. ఏమైనా ఉప్పలు ఐరాదు, ఉప్పలు ఐరాదు అంటారు. మరి ఆలేరు పోయేటోళ్ళు, గణపురం పోయేటోళ్ళు, ఈ దనగం పోయేటోళ్ళు ఎట్లా పోతారు? ఏం కథ? డైరెక్ట్ ఉప్పల్ బస్సు ఎక్కితే ఎక్కడ దిగాలి? ఇప్పుడు ఆలేరు పోవాలనుకున్నా నేను. వచ్చి ఇప్పుడు గంట అయింది, ఒక బస్సు లేదు. మరి మీకోసమే కదా, మహిళల కోసమే కదా ఫ్రీ బస్సు పెట్టింది. ఫ్రీ బస్సు పెట్టినా డైరెక్ట్ ఉప్పలు పెడితే ఎట్లా చెప్పు? మధ్యాహ్నం దిగేటోళ్ళకి కూడా బస్సు ఉండాలి కదా. ఏ బస్సు వచ్చినా ఉప్పలు, డైరెక్ట్ ఉప్పలు అంటారు. చేతనైన వాళ్ళు పోతాను, చేతగాని వాళ్ళు గంట అయింది, ఎక్కొత్తలేదు దిగొత్తలేదు. అనవసరం ట్రైన్ కన్నా పోదాం అనుకోని అనుకుంటాను ఇప్పుడు. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ ఉచిత బస్సు గురించి మీకు? బస్సు పెట్టిండు, కాకపోతే ఏజ్ వాళ్ళకు, పిల్ల తల్లులకు అట్లా కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెట్టాలి. కానీ అయిన కాని ఫ్రీ బస్సు అంటే చేతనైన వాళ్ళు ఎక్కుతారు. చేతగాని వాళ్ళు మగవాళ్ళు ఉండనుకో, వాళ్ళు ఏడ కూర్చోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఊరికెళ్ళి ఎక్కలేరు, బస్సు ఫుల్ అయిపోతుంది. అంతకుముందు వస్తే 10 నిమిషాలలో మా సార్ నేను కూర్చునేది. ఇప్పుడు మాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఎట్లా ఎక్కుతాం? 70-75 ఏళ్ళు వచ్చింది. వాళ్ళు పోయి ఉరికిరి ఫుల్ అయ్యే బస్సు, మాకు లేదా అది. చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. లైక్ హైదరాబాద్కి వెళ్ళాలి. బస్సెస్ ఎక్కువ లేవు. ఇంతకుముందు ఏమో లైక్ అదే ఇది స్కీమ్కి ముందు చాలా వస్తుండే బస్సెస్. బట్ ఎప్పుడైతే ఇది స్కీమ్ లేడీస్కి పెట్టారో మొత్తం ఎక్కువ బస్సెస్ అలొకేట్ అయితే లేవు. ప్లస్ మాకు కూడా ఎక్కువ సీట్సే అసలు ఉండట్లేదు. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు డైరెక్ట్ రాగానే ఎక్కి వెళ్తుండే బస్సెస్. అసలు ఒకవేళ ఎక్కిన సీట్లు దొరుకుతున్నాయా మీకు? లేదు, మోస్ట్లీ నిలబడే వెళ్తున్నాము. బట్ అదే ఇంకా బస్సెస్ ఎక్కువ ఉంటే బెటర్ మాకు కూడా. ప్లస్ ఇప్పుడు అది ఎక్స్ప్రెస్లో అందరికి లేడీస్ ఫ్రీ అనగానే అందరు ఎక్కేస్తున్నారు కదా, దాంట్లో వాళ్ళకి కొన్ని సీట్స్ అని పెట్టేసి మాకు కొన్ని సీట్స్ పెడితే అంటే అలొకేట్ చేస్తే బెటర్. అట్లా ఉంటే మాకు బెస్ట్ ఉంటుంది. స్కీమ్ ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా? అది లేడీస్ స్కీమ్ వాళ్ళని అడగాలి, మాకు ఎట్లా తెలుస్తుంది? మీకైతే ఇబ్బంది కలుగుతుంది కదా. మాకు ఎట్లీస్ట్ ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఫ్రీ ఉన్నారు, ఓకే ఇవ్వండి, వాళ్ళకి పర్లేదు. కానీ వాళ్ళకి ఇచ్చినట్టే లైక్ మాకు దాంట్లో కొన్ని వాళ్ళకి ఇన్ని మాత్రమే ఫ్రీ సీట్స్ అని పెట్టేసి మిగతాయి వాళ్ళకి లైక్ జెంట్స్ వాళ్ళకు ఇచ్చేసి అయిపోతుంది. వింటున్నారు కదా, అలా మనం విజువల్లో చూసుకున్నట్టయితే సీట్లు దొరకట్లేదు అని చెప్పేసి బస్సుల కోసం ఉరికి మరీ వెళ్ళి ఆపుకుంటున్నారు. కానీ అప్పటికీ కూడా సీట్లు అయితే దొరకట్లేదు. మహిళలకి ఉచిత బస్సు అవడంతో చాలామంది మగవాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. పురుషులకి ప్రత్యేకంగా సీట్లు అనేది కేటాయించాలి. కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కూడా తగ్గించడం జరిగింది. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్ళాలి, ఉప్పల్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours అవుతుందండి. 2 hours? బస్సులు దొరకట్లేదా? బస్సులు తక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నారు, మస్తు ఇబ్బంది అవుతుంది. మా మొగలకు ఉన్న సీట్లు కూడా మొగలకు కేటాయించలేకపోతున్నారు. ఆడవాళ్ళు ఇత్తలేరు, వాళ్ళు అడగలేము మనం గట్టిగా, ఏం చేయలేం. ఒకటే ప్రభుత్వానికి కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం గారికి కొన్ని బస్సులు పెంచండి. మాకు ఏంటంటే కొంచెం మస్తు ఇబ్బంది అవుతుంది. పండుగ ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది. ఆటోలో ఫ్రీ బస్ అని చెప్పి అక్కడికి పోవాలన్నా ఈడికి పోవాలన్నా ఫ్రీ బస్ ఎక్కుతాళ్ళు, పోతాళ్ళు, అత్తాళ్ళు. ఓ 10 మంది కలిసి యాదగిరి గుట్టకు పోతాళ్ళు. ఇలాంటి పనులు వేయద్దు. సజ్జనార్ గారు మీరే ఏదో ఒకటి మంచి తీసుకొని మా మొగోళ్ళకు హెల్ప్ చేయాలి, జర మా సీట్లకు మనం కూర్చోబెట్టాలి, బస్సులు పెంచాలి అని ఈ మీడియా ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు పెట్టిన స్కీమ్ నచ్చలేదా మీకు? నచ్చింది, కాకుండా ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండు కావచ్చు. మొత్తం ఆర్టీసీ లాస్ట్లో ఉంటుంది ఒకటి. మళ్ళా ఇంతమంది ఫ్రీ అయిన వరకు ఏం పుణ్యానికి వచ్చిందా అని చెప్పి ఎక్కుతూనే ఉంటారు. వాళ్ళు పన్నున్నా లేదో తెలియని విషయం. మా పన్నున్న వాళ్ళు మా ఎంప్లాయీస్, మా ఐటీ ఎంప్లాయ్కి ఇబ్బంది ఏమైంది. ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి వస్తాను, మేము పోవాలి, రేపు పొద్దున ఆఫీసు. ఇక్కడ మళ్ళీ టికెట్ కొంటున్నారు, మా టికెట్ కూడా సీటు వస్తలేదు. అది కదా బాధ మాకు. అది మా ఉన్న మొగోళ్ళ కేటాయించిన సీటు ఈ ఆడవాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అడుగుతే లొల్లి పెడతారు. ఆడవాళ్ళని గట్టిగా మేము అనలేము, అంటే మేమే మళ్ళీ తప్పు అవుతాం. సో మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నారు మరి? బస్సులు పెంచాలి. సరే స్కీమ్ ఏదో పెట్టిళ్ళు గెలిచిళ్ళు, బస్సులు పెంచాలి. నాకు అది ఒకటి ఫైనల్ గా. చూసారు కదా, ఇది పరిస్థితి వరంగల్ మహానగరంలో. ఇక్కడ బస్సులు పెద్ద ఎత్తున పెంచినప్పటికీ ప్రతి నిమిషానికి
10 నిమిషాలకు ఒకసారి బస్ సర్వీస్ అనేది వేయడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఉపయోగకరమే, కానీ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కొన్ని సీట్లు కేటాయించాలి, లేదా ప్రత్యేకంగా బస్సులు వేయాలి, లేదా మహాలక్ష్మి పథకంలో కొంచెం మార్పులు చేపట్టాలని చెప్పి ఇక్కడ పురుషులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.